ఒకవైపు ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇటు 175 నియోజకవర్గాలే టార్గెట్గా వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. దీంతో ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగనుంది. అయితే 175 నియోజకవర్గాల్లో విజయంపై అధికార ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ 175 నియోజకవర్గాల్లో 36 రిజర్వ్డ్ నియోజకవర్గాలు కీలకం కానున్నాయి. దీంతో ఈసారి రిజర్వ్డ్ స్థానాల్లోని ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారన్న ఉత్కంఠ నెలకొంది. రిజర్వ్డ్ స్థానాల్లో వైఎస్ అభిమానులే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ ఇప్పటికే ఇన్ఛార్జీల విషయంలో కానివ్వండి, లేకపోతే నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మరి ఇప్పుడు ఉన్న 36 రిజర్వ్డ్ సీట్లలో జగన్ ఫ్యాక్టర్ ఎలా ఉండబోతోందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అయితే కాంగ్రెస్ నుంచి షర్మిల కూడా ఈసారి బరిలో ఉండనున్న నేపథ్యంలో ఈ 36 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ అభిమానులు జగన్కు జై కొడతారా లేక షర్మిల వైపు మగ్గుతారా అన్నది మాత్రం ప్రస్తుతానికి ఆసక్తికరంగా కనిపిస్తోంది. ముప్పై 36 రిజర్వ్డ్ సీట్లలో ఎప్పుడూ వైసీపీనే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. 2014లో 36 స్థానాల్లో 32 సీట్లను దక్కించుకుంది. ఇక 2019 విషయానికి వస్తే జనసేన 1, టీడీపీకి 1 ఎస్సీ సీట్లు పోగా మిగిలిన 27 ఎస్సీ సీట్లతో పాటు 7 ఎస్సీ సీట్లు వైసీపీ వశమయ్యాయి. 95% పైగా రిజర్వ్డ్ సీట్లలో వైసీపీ జెండా ఎగిరింది. ఇక వైఎస్ అభిమానులే ఎక్కువగా ఉండటం జగన్కు వరమైందని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు ఒక అంచనా వేశారు. కానీ ఈసారి ఎన్నికల్లో పరిస్థితులు మారే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వ్డ్ సీట్లు చేజారకూడదని ఫిక్స్ అయిన వైసీపీ అధిష్టానం కొన్నింట్లో సిట్టింగ్లను మార్చుతోంది. మొత్తం 36 రిజర్వ్డ్ సీట్లలో 70 లక్షల దాకా ఓటర్లున్నారు. టీడీపీకి ఇందులో 20 లక్షలకు మించిన ఓట్ షేర్ కూడా ఉంది. అంటే 50 లక్షలకు పైగా ఓట్ల షేర్తో బలంగా ఉన్న వైసీపీ పార్టీ ప్రస్తుతానికి స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. 2014-19 పరిస్థితి ఇప్పుడు ఉంటే కాంగ్రెస్ నుంచి వైసీపీకి ముప్పేమీ ఉండేది కాదు. అయితే షర్మిల కాంగ్రెస్లో చేరటం అన్న జగన్ పైనే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఉండటంతో హస్తం పార్టీ నుంచి వైసీపీ గట్టి పోటీని ఎదుర్కోబోతోంది అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. షర్మిల కేవలం సీఎం జగన్ను మాత్రమే టార్గెట్ చేయటం లేదు. ఇటు జగన్తో పాటు అటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం తూర్పారబడుతున్నారు షర్మిల. బీజేపీతో జగన్కు తెర వెనుక పొత్తు ఉంది అంటూ షర్మిల ఆరోపణలు గుప్పిస్తున్నారు. షర్మిల విమర్శలతో వైసీపీలోని పలువురు నేతలు కూడా ఏకీభవిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. షర్మిల రూపంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడితే వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్గా ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాలు ఆ పార్టీకి దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.